ఇంటర్నెట్ డేటాబేస్ లో టాప్ 10 సినిమా లిస్ట్ షాక్ ఇస్తోంది. RRR KGF మూవీలను కాదని కాశ్మీరీ ఫైల్స్ నెంబర్ 1 అనిపించుకుంది. కమల్ హాసన్ ప్రయోగంతో ఆలియా పోటీ పడగలిగింది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు ఇంటర్నెట్ మూవీస్ డేటాబేస్ లోనే లిస్ట్ అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఇండియాను షేక్ చేసిన లిస్ట్ లో కాశ్మీరీ ఫైల్స్ టాప్ లిస్ట్ లో ఉంది. సెకండ్, థర్డ్ ప్లేస్ లో KGF 2, RRR ఉన్నాయి. రేటింగ్స్ పరంగా కాశ్మీరీ ఫైల్స్ కంటే RRR KGF 2కే ఎక్కువ మార్కులు పడ్డాయి. వసూళ్ల పరంగా కూడా KGF 2, RRR 1000 కోట్ల పైనే వసూళ్లు రాబట్టాయి. కానీ టాప్ 10 లిస్ట్ లో మాత్రం సెకండ్, థర్డ్ ప్లేస్ కే పరిమితమయ్యాయి KGF 2, RRR మూవీస్. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ తో లోకేష్ కనకరాజ్ చేసిన మూవీ విక్రమ్ ఈ సినిమా 400 కోట్ల పైన రాబట్టింది. కానీ IMDb లో మాత్రం గంగూభాయ్ కతియావాడితో 4వ స్థానాన్ని షేర్ చేసుకుంది. ఆలియా భట్ తో సంజయ్ లీలా భన్సాలి తీసిన మూవీ గంగూభాయ్ కతియావాడి 180 కోట్లు పెట్టి తీస్తే 300 కోట్ల లోపే వసూళ్లొచ్చాయి. అయినా ఈ సినిమా ఇండియా టాప్ లిస్ట్ లో విక్రమ్ తో సమానంగా 4th పొజిషన్ ని దక్కించుకుంది. గంగూభాయ్ కతియావాడి తర్వాత రన్వే 34, జుండ్, పృథ్వీరాజ్ చౌహాన్, ఏ థర్స్డే సినిమాలు ఇండియా టాప్ 10 లిస్ట్ లో చేరాయి. AMDb కేవలం రివ్యూ రేటింగ్స్ పరంగానే కాదు, వరల్డ్ వైడ్ సినిమా స్టాండర్డ్స్ కి ఓ మెజర్మెంట్ గా సిరీజనం పరిగణిస్తున్నారు. మలయాళం మూవీ హృదయ్ తో మోహన్ లాల్ వారసుడు హీరోగా గేర్ మార్చాడు. ఆ మూవీతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ సినిమా ఇండియా టాప్ 10 మూవీస్ లో లాస్ట్ ప్లేస్ ని దక్కించుకుంది.